రాజమౌళి సినిమాల్లో ఉన్నట్టు ఉన్నది ఈ డోర్. జలకాలాటలలో భలే ఉంది అసలు. చాలా బాగా ఫీలింగ్ చేశారు. నమస్కారం. ఈ టామ్స్ పక్కన ఇది ఉందన్నమాట చిన్నది ఇలా. ఆబ్వియస్లీ మైండ్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ నుంచి చూస్తుంటే బాహుబలి సినిమాలో కోట ఉంటుంది చూసారా, దూరం నుంచి చూస్తే కోట ఎలా కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండ ఎలా కనపడుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను 3 days ఒక అన్ప్లాన్ ట్రిప్ వేసాను అనమాట హైదరాబాద్ నుంచి. అది ఎక్కడికో ముందు చూసేయండి మీరే, ఎక్కడ స్కిప్ చేయకండి. 3 days ఒక 8 places విజిట్ చేశాను. హిస్టారికల్ ప్లేసెస్, నేచర్ ప్లేసెస్ అన్నీ కలిపి మొత్తం 8 places అయితే నేను విజిట్ చేశాను. సో చాలా బాగా వచ్చింది గైస్ వీడియో. ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అలా సాంగ్స్ వినుకుంటూ అలా డ్రైవ్కి వస్తాం. జస్ట్ ఇంక 1 km అనంతగిరి హిల్స్కి. చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉంది. ఇక్కడ మొత్తం అడవిలో చెట్ల మధ్యలో వెళ్తుంటే భలే ఉంది. సో గాయస్, వచ్చేసాం ఫైనల్గా అనంతగిరి హిల్స్ దగ్గరికి వచ్చేసాం. ఈ కనిపించే గుడి వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. సో నేను ఆల్రెడీ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. సో ఈ రోడ్లో ఇలా మనం ఒక 1.5 km, ఒక హార్డ్లీ 2 km ఉంటుంది. 2 km ఎలా వస్తుంటే మనకి వ్యూ పాయింట్ అనమాట, అనంతగిరి వ్యూ పాయింట్. ఇది కాకుండా ఇంకొక పాయింట్ కూడా అటు సైడ్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ పాయింట్కి వెళ్తాం మనం. చూస్తున్నారు కదా చుట్టూ అడవి. యా, అంతా బాగుంది. సో బ్యూటిఫుల్ గైస్, చూసారా వ్యూ పాయింట్ ఎంత బాగుందో అక్కడి నుంచి. వావ్, ఎక్సలెంట్ అసలు వ్యూ పాయింట్ కదా. సో వ్యూ పాయింట్ నుంచి కిందకైతే దిగుతున్నాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సేఫ్టీగా దిగాలి, మట్టి జారుతుంది. అమ్మో, చిన్నది ఏమాత్రం స్లిప్ అయినా కిందకి వెళ్ళిపోతాం అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆల్రెడీ జారింది. చాలా జాగ్రత్తగా దిగాలి. అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా ఎక్కాలి మనం. లేదంటే పడ్డామంటే కిందకి. ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఉందో అడవిలో వచ్చి ట్రెక్కింగ్. ఇప్పుడు ఎలా ఉందంటే వర్షం పడితే అసలు ఎలా ఉంటుంది ఇక్కడ. సో అలా కొండపై నుంచి కిందకి ఎలా రాగానే ఇంత వైడ్గా ఉంది చూసారు కదా. కనిపిస్తున్న కొండపై నుంచి కిందకు వచ్చాను నేను ఇప్పుడు. సో ఇదంతా ఇలా వైడ్గా, చాలా వైడ్గా ఉంది. అస్సలు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గాలి కూడా గట్టిగా వేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే బాహుబలి సినిమాలో కోట ఉంటుంది చూసారా, దూరం నుంచి చూస్తే కోట ఎలా కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండ ఎలా కనపడుతుంది. జూమ్ చేస్తాను చూడండి. ఈ కొండ యాక్చువల్లీ చాలా దూరం ఉంది, వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ ఇదంతా వ్యూ పాయింట్. బట్ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి మళ్ళీ మధ్యలో. ఇక్కడ చూస్తున్నారా, ఊర్లో ఉంది ఇది, ఏదో చిన్న ఊరు ఈ పక్కన. సిటీ లైఫ్ నుంచి ఇలా వస్తే అబ్బా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా వెళ్ళాలనుకుంటే ముందుకు కూడా వెళ్ళచ్చు. చూసారు కదా ఇలాగ ఈ రోడ్లోంచి, కానీ వెళ్ళట్లేదు. నేను ఈ వైపు వెళ్తున్నాను. చూద్దాం ముందేముందో. అలా భలే ఇంట్రెస్టింగ్ ఉంది. ముందు ఏమొస్తుందో తెలియట్లేదు కానీ నడుస్తూ వెళ్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏమొస్తుందో చూద్దాం అనేసి. చాలా లైట్గా ఉన్నారు ఈరోజు క్రౌడ్. కొన్ని ఫ్యామిలీస్ వచ్చారు అంతే, చాలా తక్కువ. సో అనంతగిరి హిల్స్కి రూట్ అయితే ఇదే. యాక్చువల్లీ ముందు నుంచి రూట్ ఉంది, బట్ నడుచుకొని ఎందుకు వస్తామంటే అక్కడ ముందు స్టాప్ చేస్తారు. సో ఇలా ఉంది రూట్ అయితే. చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. ఈ రాయిని చూస్తున్నారా, ఒక టెక్స్చర్ లాగా. రాయి మొత్తం చిన్న చిన్న ఘాట్లు ఉన్నాయి దీని మీద. ఒక టెక్స్చర్ లా భలే ఉంది కొండంతా. కొత్త రోడ్డు అనమాట, ఇంకా వేస్తున్నారు. సో అందుకే వెహికల్స్ ఏమి అలౌ చేయట్లేదు. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇందాక మనం పైనుంచి చూసాం కదా, ఇదే ఏరియా. బైక్స్, కార్లు వచ్చాయని చెప్పాం కదా, దానికి వికారాబాద్కి వెళ్ళడానికి కిందకి రూట్ ఉందన్నమాట ముందు నుంచి. ఏం లేవు, చెరుకు రసం, చిన్న చిన్న ఫ్రూట్స్ అవి అమ్ముతున్నారు. జస్ట్ తాగడానికి తప్ప పెద్దగా తినడానికి ఏం లేవు. చిన్న చిన్నవి ఎలా ఉన్నాయి అంతే. ఇది ఒక వేరే రూట్ ఉంది వికారాబాద్ కంటది. సో ఎలా వస్తే ఇక్కడికి వెహికల్స్ అవి తెచ్చుకోవచ్చు. ఇలా ఈ రూట్ నుంచి కూడా రావచ్చు, బట్ ప్రజెంట్ అయితే ఈ రూట్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి అవ్వదు. ఇక్కడ కనిపిస్తుంది చూసారు వ్యూ పాయింట్, అక్కడికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా అందరూ వెళ్తున్నారు. ఇంకా పైకి వెళ్ళొచ్చు, బట్ నేనైతే ఎక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నా. సేమ్ వ్యూ పాయింట్ ఉంది అక్కడ కూడా మనకి. ఇక్కడ చూస్తే నంది అది ఉంది, కనిపిస్తుంది అక్కడ చిన్న నంది అది అక్కడ ఉందన్నమాట. అటువైపు ఇటువైపు కొండ. సో దాన్ని తవ్వి మధ్యలో చాలా రోడ్ వేసారు అన్నమాట కింద. సో రిటర్న్లో వస్తుంటే ఇలా ఉందన్నమాట రోడ్డు. సో ఇది 1 way రోడ్ అనమాట. 1 way అయినా కూడా చెట్ల మధ్య నుంచి సోలోగా మనం ఒక్కరికి కోసం వేసినట్టు చాలా బాగుంది ఈ రోడ్డు. అలా ఇది ఎఫ్ఎఫ్ ఫ్రమ్ సాంగ్ వినుకుంటూ డ్రైవింగ్ చేస్తుంటే బాబా మంచి ప్రశాంతంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది మనసుకి. నా 2025 అయితే చాలా బాగా ఓపెనింగ్ అయిందండి.
ఎందుకంటే 2025 ఫస్ట్ డేనే జనవరి 1st నేను యాదగిరిగుట్ట వెళ్ళాను. అండ్ సంక్రాంతికి ఏమో ఇలా అనంతగిరి హిల్స్కి. చూద్దాం కమింగ్ డేస్లో ఇంకెక్కడ విజిట్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం ప్లాన్స్ లేవు, బట్ చూడాలి. సో అనంతగిరి నుంచి వస్తే ఇలా ఈ జంక్షన్కి వస్తాం అనమాట. వై జంక్షన్ అంటది. ఇక్కడ నుంచి కోటిపల్లికి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా 20 kilometers ఉంది ఇక్కడ నుంచి. హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. సో కోటిపల్లి రిజర్వర్కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి. బ్యాట్ కు టచ్ అయినా ఫెయిల్ మహమ్మద్ కైఫ్ అయితేనే చాలా బాగా ఫీల్డింగ్ చేస్తాడు మహమ్మద్ కైఫ్. ఏంటి సడన్ గా క్రికెట్ వచ్చిందని చూస్తున్నారా? వెళ్తుంటే అక్కడ ఏదో విలేజ్ లో క్రికెట్ ఆడుతున్నారు అనమాట. టోర్నమెంట్ యాక్చువల్లీ. విన్నారు కదా కామెంటరీ ఎంత బాగా చెప్తున్నారో, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. సో అలా క్రికెట్ చూస్తూ వస్తుంటే కోటపల్లికి వెళ్ళే దారిలో చూస్తున్నారు కదా సీనరీ ఎంత బాగుందో. ఈ కనిపించే పంట ఏంటో తెలుసండి? తెల్ల బంగారం. అదేనండి పత్తి పంట. ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకుని కోటపల్లికి వచ్చేసాం బోటింగ్కి. సో నేనైతే సింగిల్ తీసుకున్నా, మనకి ఈ పడవ వస్తుంది అనమాట. చూద్దాం. మొత్తానికైతే చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఆనందం. స్టార్టింగ్ నుంచి ఇక్కడ వైపు వచ్చాను నేను. సో ఇంకా రైడ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తాను బోటింగ్ చేసుకుంటూ. ఫ్యామిలీస్కి అయితే అలా అనమాట. ప్యాడ్లింగ్ బోట్ అవి. డ్యూయల్కి అయితే ఇలా, సోలోకి అయితే ఇలా. హాయిగా ఉంది భలేగా. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ రాడ్తో ఇది ఇలా కొట్టామనుకోండి రైట్ కొడితే ఇది లెఫ్ట్కి వెళ్తుంది. అదే మనం ఇలా లెఫ్ట్ కొడితే ఈ బోట్ ఏమో రైట్కి వెళ్తుంది మనకి. సో మంచి ఎక్స్పీరియన్స్. రెండు పక్కల కొడితే స్ట్రైట్కి వెళ్తుంది అనమాట. చాలా బాగుంది. మనం ఎటు కొట్టకపోతే అది అలాగా వాటర్ ఫ్లో ఎటు వస్తే అది వెళ్ళిపోద్ది అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ చాలా భలే ఉంటుంది, ఎక్సైటింగ్ గా ఊగుతూ ఉంటది కదా ఇలాగా. సో చాలా బాగా అనిపిస్తుంది. వెళ్తూ స్పీడ్కి వెళ్ళిపోతే గుద్దుకుంటారు అనమాట. గుద్దుకుంటే పడతాం ఇలా చూసుకోవాలి. అప్పుడు మనం ఒకవేళ స్పీడ్కి వెళ్తే దీన్ని నీట్ కడ్డింగ్ పెట్టుకోవాలన్నమాట. నీట్ కడ్డింగ్ పెడితే కొద్దిగా స్లో అవుతుంది ఇలా ఫ్రంట్కి. పర్లేదు, సేఫ్టీ జాకెట్స్ ఉంటాయి. బోట్స్ కూడా సేఫ్ గానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు క్యాక్లు వేసుకుని. చాలా బాగుంది. ఫ్రెండ్స్ తో వస్తే ఇంకా బాగుంటుంది, గ్రూప్ గా వస్తే. ఈ బోటింగ్ హ్యాపీనెస్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా అయిపోద్ది. ఎందుకంటే ఇలా చేస్తుంటాం కదా, ఫుల్ ఎక్సర్సైజ్ అనమాట. అలా కోటపల్లి రిటర్న్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి కనిపించింది నాకు. చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు కూడా గాలిపటం వేస్తున్నారు. గాలిపటం పల్టీలు కొడుతుంది. ఏం పేరు నీ పేరు? అరవింద్. ఇక్కడేనా మీ దగ్గర? వీళ్ళేనా? మీకు ఈ లొకేషన్ చూస్తే ఏం గుర్తొస్తుందా? నాకైతే ట్రిబులర్ లో జూనియర్ అంటే హ్యాంగ్ చేయడానికి తీసుకెళ్తారు కదా, సో ఆ సీన్ లో ఉంటే చూసారా, అలా ఉంది ఈ అడవి. కొద్దిగా లైట్ గా అలా అనిపిస్తుంది నాకు. సో అస్తమిస్తున్న సూర్యుడితో పాటు నేను కూడా కోటపల్లి నుంచి వెందిరిగాను అనమాట. చూద్దాం దగ్గరలో లాడ్జ్ కానీ హోటల్ కానీ ఏం దొరికితే నైట్ కి అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతాను నైట్ కి చూసి. సో చుట్టుపక్కల ఏముంటే అక్కడికి వెళ్తాను, లేదంటే లాంగ్ డ్రైవ్ వేసేస్తాను మళ్ళీ. సో విల్ మీట్ యూ టుమారో. సైనింగ్ ఆఫ్, బాయ్. సో ఈ రూమ్ లో అయితే జరగడం జరిగింది. 600 తీసుకున్నాడు జస్ట్ 12 hours కి. వికారాబాద్ లో రైల్వే స్టేషన్ జరుగుతుంది అనమాట. ఒక నైట్ కోసం కదా, సో నాన్ ఏసీ సరిపోద్ది, ఇది చాలు. బేదర్ ఫోర్ట్కి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట బండి. 2 hours ఉంది ఇక్కడ నుంచి. బెదర్కి వెళ్ళే దారిలో ఈ లొకేషన్ ఏంటో తెలియదు కానీ ఎక్సలెంట్. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అస్సలు ట్రాఫిక్ లేదు. ఎక్కడో అక్కడక్కడ వస్తున్నాయి అనమాట వెహికల్స్. వెరీ చూస్తున్నారు కదా గ్రీనరీ అంతా ఎలా ఉందో. సో ఎగ్జాక్ట్ గా సంగారెడ్డి డిస్టిక్ లో బండి దగ్గర టిఫిన్ తిన్నాం ఆగాను. చూసారు కదా ఇడ్లీ తీసుకున్నా, చాలా బాగుంది ఇడ్లీ. బీదర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెల్కమ్స్ యూ అని బోర్డు చూసారు కదా. సో మనం ఎంటర్ అయిపోయి ఇప్పుడు బీదర్ డిస్టిక్ లోకి. ఇగో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ముగింపని. ఇక్కడతో తెలంగాణ మన తెలుగు బోర్డర్ కంప్లీట్ అనమాట. అఫీషియల్ గా ఎంటర్ అయిపోయాం బీదర్ లో. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి లొకేషన్స్ అన్ని. బా స్కై అయితే సూపర్ ఎక్సలెంట్. యాక్చువల్గా బీదర్ ఫోర్ట్కి వెళ్ళక ముందే రైట్ తీసుకుంటే ఇక్కడ ఒక ఫోర్ట్ ఉంది, అదేంటో చూసేద్దాం. సో ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి టాంబ్ ఆఫ్ హజరత్ ఖలీలుల్లా. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 PM అనమాట టైమింగ్ వచ్చేసి. మనం అయితే కరెక్ట్ టైంకి వచ్చాం. వావ్, చూస్తున్నారు ఎంత భలే ఉంది. టాంబ్ అయినా కూడా చాలా బాగుంది. ఎన్నో సంవత్సరాలు అయింది ఇది కట్టి. సో మాదిలాగే లేదు, ఏదో ఉండడానికి కట్టుకునే ఇల్లులా ఉంది అప్పట్లో. సో టాంబ్ లోపలికి వస్తే ఇలా కొంతమంది వచ్చి ఇక్కడ ఇలా మనం దేవుడికి అది ఎలా నైవేద్యం అది పెడతామో ఇక్కడ కొన్ని అలా నైవేద్యం అది పెట్టి దీపం అది వెలిగించి ఇలా నమాజ్లా చేసుకుంటున్నారు వీళ్ళు. సో బయటకు వస్తే ఇలా ఉందన్నమాట. ఇలా ఉన్నాయి బయట అంతా. చూద్దాం ముందునే ఉంది ఇంకా. వావ్, సూపర్ ఉంది కదా. ఇట్లా ఎంత హైట్ ఉన్నాయో చూడండి టామ్స్ కానీ ఎలా కట్టారు అవి. ఇక్కడ కూడా ఇది ఉందండి సమాధులే. ఓకే, సో ఆ లోపల ఉన్నవి రాజు సమాధులు అనమాట. ఇక్కడ ఉన్నవి రాజుతో పాటు మంత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ సమాధులు అనమాట ఇవి.
ఈ టామ్స్ పక్కన ఇది ఉందన్నమాట, చిన్నది ఇలా. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గోడల పైన ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. అప్పట్లో అంత టెక్నాలజీ లేకపోయినా భలే చేశారు కదా, చాలా సూపర్గా ఉంది ఇది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఏరియా అంతా. సో ఇది ఎంట్రన్స్ నుంచి మనం ఇలా వచ్చాం ఇందాక. సో ఆ టామ్ నుంచి అలా బయటకు రాగానే జస్ట్ ఒక 1.5 km ఈ టామ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా సేమ్ అంతేనండి, సమాధి ఉంది ఎవరిదో. ఇక్కడ చూసారు ఎంత హైట్ ఉందో లోపల గోపురం. వావ్ సూపర్. అసలు పిల్లలు చూసారా ఆడుకుంటున్నారు ఇక్కడ. సో మొత్తం ఇలా ఉన్నాయండి టామ్స్ అన్ని. ఈ టాంబ్ వచ్చేసి టాంబ్ ఆఫ్ సుల్తాన్ హుమయూన్. సగం విరిగిపోయి ఉంది ఆల్రెడీ, కానీ చూడడానికి చాలా భలే అనిపిస్తుంది. వింటేజ్ థింగ్స్ ఏదైనా వింటేజ్ థింగ్స్ అండి అసలు. అప్పట్లో అంత టెక్నాలజీ లేకపోయినా ఓన్లీ రాయితే అంత కట్టడం అనేది చాలా గ్రేట్. అప్పట్లో వాళ్ళు అంత కష్టపడి కడితే చూడండి మన వాళ్ళు ఏం చేశారు. వాటిని అలా ఉంచితే ఎంత అందంగా ఉంటాయి గోడలు. చూసారా పేర్లు చెత్త అన్నీ చేసి కంపుగా చేశారు. ఎంత నీట్గా ఉంటుంది అసలు అలా ఉంచితే. ఫైనల్గా మన టార్గెటెడ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి, బీదర్ ఫోర్ట్. సో ఇక దీని గురించి డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇది 1426 CEలో కట్టారంట. వావ్. ఈ ఫోర్ట్ అంతా 5.5 కిలోమీటర్ల రేడియస్ ఉంది ఇదంతా. ఈ ఫోర్ట్ వచ్చేసి బామనీ సుల్తాన్ అహ్మద్ 1426-32 మధ్యన కట్టాడండి. సో 5.5 కిలోమీటర్లు అంట ఈ మొత్తం. మనకు లోపలికైతే కెమెరా అలవ్ లేదు, ఓన్లీ ఫోన్స్ అయితే అలవ్ చేస్తున్నారు. వావ్. రాజమౌళి సినిమాలో RRR సినిమాలో ఉన్న డోర్ లాగా ఉందండి. ఏమంటారు మీరు కదా? ఎగ్జాక్ట్లీ. అబ్బాబ్బాబ్బా సూపర్ అసలు ఇదంతా లోపల కూడా. వావ్ ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. నిజంగా గ్రేట్ ఆ టైంలో, అసలు టెక్నాలజీ లేకపోయినా ఇలా కట్టడం అనేది సూపర్ అసలు ఎక్స్పీరియన్స్. ఫోర్ట్ లోపల ఇది ఒక బిల్డింగ్ అనమాట. ఇది వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంట. లెట్స్ సీ లోపల ఏముందో చూద్దాం. వింటేజ్ ప్లేసెస్ చూస్తే ఆ ఫీలింగే వేరు అసలు. చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెష్గా మనకి. చూద్దాం అసలు ఏంటిది ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంటే ఏంటి. ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఏంటంటే అప్పట్లో ఆ రాజులు వాడిన తుపాకులు ఫిరంగులు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ భద్రపరిచారు అనమాట. సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఎలా ఉన్నాయో అప్పట్లో. అలా నడుచుకొని లోపలికి వస్తే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎక్సలెంట్ అసలు. పాపా ఇంత పెద్ద ఆస్థానంలో ఉండేవారు అప్పట్లో ఫోర్ట్ అంటే. అసలు ఇప్పుడే ఎలా ఉందంటే అసలు కొత్తలో ఎలా ఉంటుందో ఆలోచించండి. దీన్ని ఎన్ని ఇయర్స్ అయింది అది కట్టి. సో బ్యూటిఫుల్. రెగ్యులర్గా ఫ్లైట్స్ ఫ్లై అవుతున్నాయి ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి బేస్ ఉంది. సో చూసారా ఫ్లైట్ అక్కడ వెళ్తుంది కదా. సూపర్ అసలు ఇదంతా. అప్పట్లో ఉండడానికి ఇలా కట్టుకున్నారు అంటే ఫోర్ట్స్ చూడండి రాజులు. ఇలా కోట నుంచి బయటకు వచ్చి చూస్తే సో ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా 5.5 km అంటే నిజమే. సో ఇదంతా ఇందాక మనం వెళ్ళిందాక ఆ లోపల అనమాట. మనం చూసింది ఆ మాస్కరీ చూసాం కదా లోపల. అక్కడి నుంచి ఇలా బయటకు వస్తే సో ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది, మళ్ళీ చిన్న ఫోర్ట్ లాగా ఉంది ఇక్కడ. సో అక్కడ కూడా వెళ్దాం. వావ్ ఎంత పెద్దదండి అసలు. ఎవడైనా రాజు అక్కడి నుంచి దాడి చేద్దామన్నా కూడా వీళ్ళ దగ్గర రావడానికి ఆ ప్రహరీ కూడా దాటుకుని ఎడవంతా దాటుకుని వీళ్ళ దగ్గరికి రావాలి. ఎంత సేఫ్టీ కదా. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు వీళ్ళు జాగ్రత్త పడవచ్చు కూడా. ఫోర్ట్లో ముందుకు వస్తే ఇది ఒక ఏరియా ఉందండి సేమ్. ఇలా ఒకటి ఉంది. ఇది చూస్తుంటే నాకు గోల్కొండ ఫోర్ట్లో ఒక ఏరియా ఉంటుంది సేమ్ యాస్టీజ్ ఇలాగే అనిపిస్తుంది నాకు. మీరు ఎప్పుడైనా చూసానంటే నీకు అర్థమవుతుంది. అప్పట్లో మెటీరియల్ చూసారా, సిమెంట్ లేదు, చిన్న సైజు పెక్క అండ్ ఏదో మెటీరియల్. అప్పుడు ఐ థింక్ సున్నం అంటారు అనుకుంటా, ఏమంటారో తెలియదు దీన్ని. మీకు ఏమంటారో ఐడియా ఉంటే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మెటీరియల్ ఏంటో కానీ చూసారా కట్టడం ఎలా ఉందో. మొత్తం అంతా అదే రాయ, ఆ మెటీరియల్ కోట అంతా దాంతోనే కట్టారు మొత్తం. సో ఫోర్త్ ని స్ట్రైట్గా నేను లోపలికి వచ్చేసాను. ఎక్కడికి అనుకుంటారా, గురుద్వారా అనమాట. సో దర్శనం చేసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో డిసైడ్ అవుదాం. సో ఇది టెంపుల్. కానీ గురుద్వారాలో ఒక అద్భుతమైన విషయం నేను గమనించింది ఏంటంటే ఇక్కడ హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిఖ్స్ ఆల్ కైండ్ ఆఫ్ రిలీజియన్స్ అనమాట. ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. చాలా అది ఒక గొప్ప విషయం ఇక్కడైతే నాకు నచ్చింది చాలా బాగా. సో గుల్బర్గా వెళ్ళే దారిలో టిఫిన్ చేద్దాం ఆగానమాట. చూసారా ఇడ్లీ దోశ ఉండదంట, ఈ సైడ్ ఎక్కువ తినరంట. సో ఓన్లీ పూరి, ఇంకోటి ఏదో చెప్పాడు. సో నేను పూరి ఆర్డర్ ఇచ్చాను. మగ్గులో వాటర్, పూరి ఏమేలా చిన్న ప్లేట్ ఇలా ఇచ్చాను.
సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. మనం స్నాక్స్లో తింటాం కదా, అదే మీల్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్. సో మొత్తం అంతా ఇదే ఇక్కడ. సో వచ్చేసాం గుల్బర్గా ఫోర్ట్కి. అయితే ఎంట్రన్స్ ఇది. సో లోపలికి రాగానే జామీ మస్జిద్ కనిపించింది. సో లోపలికి వెళ్దాం ఒకసారి. చూసారా బయట నుంచి అప్పట్లో కట్టినా ఇంకా చెక్క చెదరకుండా ఉంది. ఎలా ముందుకు వస్తే ఇలా ఇక్కడ మాస్క్ ఉంది. ఎంత పెద్దగా ఉందో చూసారా హైట్. సో ఇలా ఉంది మొత్తం ఏరియా అంతా. చూస్తే చాలా విశాలంగా ఉందండి. అప్పట్లో మరి ఇక్కడ ఎంతమంది ప్రేయర్ చేశారో ఏంటో తెలియదు కానీ చాలా పెద్దది ఉంది. సో మాస్క్ అనమాట అది కనిపిస్తుంది కదా, ఇందాక మనం ఏదైనా మాస్క్. అది మాస్క్ నుంచి పక్కన నుంచి చూసుకుంటే అక్కడ ఒక చిన్న ఫోర్ట్ లాంటిది ఒకటి ఉంది. సో మొత్తం ఏరియా అయితే ఇలా ఉంది బయట. ఇది ఒక ప్రహరీ గోడ అనమాట. ఇది ఇలా ఓకే చూస్తున్నారా. సో గుల్బర్గా ఫోర్ట్ అయితే చూసేసాం. నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ ఏంటని చూస్తే బుద్ధ విహార్ ఉంది. సో అక్కడికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు. గుల్బర్గా ఫోర్ట్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 10 km దూరంలో ఉంది ఇది. సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అయితే ఇది ఇలా ఉంది కంచు విగ్రహాలతో. అది లోపలికి మందిరం అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రీ లోపలికి బుద్ధ మందిరంలోకి. లోపల యాక్చువల్గా కెమెరా అలౌ లేదు, బట్ నేను ఏదో అలా మీకోసం తీశాను అనమాట. సో లోపలైతే బుద్ధుని విగ్రహం ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ బుద్ధ విహార్ చుట్టూ ఎటు చూసినా చెట్లతో నిండిపోయిందండి. రకరకాల చెట్లు మొక్కలతో చాలా ప్రశాంతంగా ఉంది. క్రౌడ్ కూడా అంతలా లేరు. స్కూల్ పిల్లలు వచ్చారు ఈ రోజు అయితే. బుద్ధ విహార్ విజిట్ అయ్యేసరికి కరెక్ట్గా లంచ్ టైం అయింది. మంచిగా మటన్ బిర్యానీ తిని బ్యాక్ టు హైదరాబాద్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. సో అలా ఒక 2 hours డ్రైవ్ చేసిన తర్వాత ఎందుకో కొద్దిగా స్ట్రెయిన్ అనిపించి ఒక పవర్ నాప్ తీద్దాం అనేసి ఇక్కడ ఆగా అనమాట. చూస్తున్నారు కదా ఏదో మంచం మన కోసం వేసినట్టు భలే ఉంది. ఎవ్వరు లేరు, రోడ్డు పక్కనే, హైవే పక్కన ఇలా మంచం వేసి ఉంది. ఏదో మన కోసం మంచం వేసినట్టు భలే అనిపించింది ఇది. సో ఇదే మంచం మీద ఇంకోసేపు పడుకొని బ్యాక్ సైడ్ చూస్తేనేమో పొలాలు ఉన్నాయి. ఒకసారి పొలాల్లోకి వెళ్దాం. హైవే పక్కన, అక్కడేమో హైవే రోడ్, అది ఇదంతా వరిపోయారు. చాలా బాగా అనిపిస్తుంది, మనసుకి ప్రశాంతంగా ఉంది. కానీ నేచర్లోనే ఒక ఆనందం ఉంది అసలు. ఈ వాటర్ చేసే సౌండ్ కూడా ఒక రిధంగా అనిపిస్తుంది నాకైతే. ఈ వరి పొలం పైర్లోంచి జస్ట్ ఇలా ఈ మడిలోకి పారుతుంది ఇది. కానీ సౌండ్ చాలా వినసొంపుగా ఉంది. ఇది ఒక కోయిల పాటలాగా. ఇంకొక 2.5 hours లో మనం హైదరాబాద్ రీచ్ అయిపోతున్నాం. వచ్చిపోయే పొలాలు, ఆ పంటలు ఏదో మనల్ని పలకరిస్తున్నట్టే. పత్తి పంటలు చూశాను, వేరుశనగలు చూశాను, వరి పొలాలు చూశాను, చెరుకు తోటలు చూశాను, ఇంకా చాలా రకాలు చూశాను. వస్తూ ఉంటే నాకెలా అనిపిస్తుంది అంటే మొత్తం గ్రీనరీ చూస్తుంటే గాలికి వరిపైరు ఊగినా, గాలికి ఆ చెట్లు ఊగినా ఏదో నన్ను పలకరించినట్టే నాకు అనిపించింది. అప్పుడప్పుడు వచ్చే ఆ ఊర్ల జంక్షన్లు, ఇక్కడ ఆ జంక్షన్ లో మనుషులు, ఆడాళ్ళు, చిన్నపిల్లలు, ఇంకా మోర్ ఓవర్ చాలా ఉన్నాయి. ఇంకా చాలా చూశాను. కాబట్టి నేను ఒక్కడైతే డెఫినెట్గా హార్డ్గా ఒకటి చెప్పగలను గైస్. కానీ సోలోకి వెళ్ళండి బాయ్స్, ఎస్పెషల్లీ మీకే చెప్తున్నా. ఈ టైంలో మనం డేర్ చేసి వెళ్ళలేదంటే మనం చాలా మిస్ అయిపోతాం. ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు, కార్లో తిరగొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, అది కాదనట్లే. బట్ ఎప్పుడైనా సోలోగా ఒక అవుట్ స్టేషన్ వెళ్ళరండి, యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ యువర్ సెల్ఫ్. అదైతే నేను గ్యారంటీ చెప్తా. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా చెప్తున్నా. డెఫినెట్గా డేర్ చేసి వెళ్ళండి. మిగతా కంట్రీస్ గురించి అయితే నాకు తెలియదు కానీ ఇండియా గురించి అయితే ఒక భిన్నత్వం ఏకత్వం అంటారు కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ. తెలుగు బోర్డర్ ఏదైనా దాటితే చాలు. ఇటు వెళ్తే కర్ణాటక, అటు వెళ్తే తమిళనాడు, ఇంకా కిందకి వెళ్తే కేరళ. సో మనం ఇలా బోర్డర్ దాటామంటే చాలు మన భాష మారిపోద్ది. సో ఆబ్వియస్లీ మన ఫీలింగ్ మారిపోద్ది. వేరే దగ్గరికి వచ్చామని ఫీలింగ్ వచ్చేస్తుంది. లెట్స్ ట్రై సంథింగ్ న్యూ. అదైతే క్రేజీగా ఉంటుంది. మనకు రాని భాషలో మాట్లాడడానికి ట్రై చేస్తాం. హిందీ వస్తే మేనేజ్ చేయొచ్చు. నాకు హిందీ వచ్చి కాబట్టి ఐ కెన్ మేనేజ్. సో ఇంగ్లీష్లోనే మేనేజ్ చేయొచ్చు. కొన్ని ఊర్లో అయితే అసలు ఇంగ్లీష్, హిందీ రెండు రావు, వాళ్ళ భాషలోనే మాట్లాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎలాగోలా మేనేజ్ చేస్తాం. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా సోలో ట్రిప్. ఎప్పుడైనా బైక్ మీద కానీ, కార్లో కానీ సోలోకి వెళ్ళండి, ఒకసారి ట్రై చేయండి. అఫ్ కోర్స్ భయం వేస్తుంది, ఏం జరుగుతుందో ఏంటి అనేసి కొద్దిగా ఉంటుంది. బట్ యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ యువర్ సెల్ఫ్, దట్ ఐ క్యాన్ స్ట్రాంగ్లీ సే. చాలా మనస్ఫూర్తిగా ఉంటుంది. ఏమైనా స్ట్రెస్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా ఒక్కసారి ఇలా సోలోగా ట్రిప్ వెళ్ళండి, డెఫినెట్లీ తగ్గుతుంది గైస్. తగ్గలేదనే ఛాన్సే ఉండదు. డెఫినెట్లీ మర్చిపోతారు మనకున్న స్ట్రెస్లు కానీ, డిప్రెషన్లు కానీ ఏదున్నా. ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే ఆబ్వియస్లీ మైండ్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. మోర్ ఓవర్ ఇలా హిస్టారికల్ ప్లేసెస్కి, నేచర్ ప్లేసెస్కి వెళ్ళండి. ఇంక దట్ విల్ గివ్ యూ మోర్ ఎనర్జీ, మోర్ రిఫ్రెష్మెంట్ అనమాట. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.